ఫ్యామిలీ పర్సన్గా మొన్న కూడా ఈ మధ్య కూడా ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఆయన ఆరోగ్యం బాగోలేదు అని తెలిసి కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఏదో గొప్ప ఆర్టిస్ట్ లేరు అనేది నిజంగా జీర్ణించలేకపోతున్నాం. అటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప ఆర్టిస్ట్ మా ఇండస్ట్రీకి దూరమైనందుకు నేను చాలా బాధపడుతున్నాం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే నా కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని చేసుకుంటున్నాను. ప్రఖ్యాతి పొందినటువంటి తెలుగు నటుడు అయినటువంటి కోటా శ్రీనివాసరావు గారు కన్ను మూశారు. వారు తెలుగు సినీ ఇండస్ట్రీకే ఒక ఆణిముత్యం. అనేక సినిమాల్లో కామెడియన్గా, విలన్గా, క్యారెక్టర్ రోల్గా పనిచేసి తెలుగు వారిని వినోదపరిచి వారు అంతా మరి నటుడు బహుశా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి ఈ మధ్య కాలంలో మనం చూడలేదు, బహుశా భావితరంలో కూడా రాకపోవచ్చు. భారతీయ జనతా పార్టీతోని వారి అనుబంధం కూడా వారు విజయవాడలో ఉన్నటువంటి ఒక అసెంబ్లీ నియోజకవర్గం సత్యనారాయణపురం నియోజకవర్గం నుంచి గెలిచారు భారతీయ జనతా పార్టీ నుంచి. మరి ఆ రోజు అసెంబ్లీలో ధర్మారావు గారు, ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, రామకృష్ణారెడ్డి గారు మరి వారందరూ కూడా వారితోని సహచరులు. ఇక్కడ మరి విద్యాసాగర్ రావు గారి యొక్క ఆ రోజు వారి అధ్యక్షుడు ఉన్నప్పుడే వారు మా పార్టీలో రావటము, పార్టీలకు సేవలు అందించడము ఈరోజు నిజంగా మా అందరినీ ఒక దిగ్భ్రాంతి చేసినటువంటి సంఘటన.